సో ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ జరగబోతుంది. మరి బెంగళూరు గెలుస్తుందా లేకపోతే గుజరాత్ గెలుస్తుందా? అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలాబలాలు ఏంటి? ఎవరి దగ్గర మంచి స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 ఉంది? అండ్ అంతేకాకుండా పిచ్ ఎలా ఉండబోతుంది? టాస్ ఎంత కీలకం? అట్ ది సేమ్ టైం ఎవరి స్ట్రైక్ రేట్ సూపర్గా ఉంది? ఎవరు డెత్ ఓవర్స్లో స్ట్రాంగ్గా ఉన్నారు? ఎవరు పవర్ ప్లేలో డామినేట్ చేస్తున్నారు? ఎవరు మిడిల్ ఓవర్స్లో గ్రిప్తోనే ఆడుతున్నారు? అండ్ ఎవరు బౌలింగ్ బాగుంది? ఎవరు ఎకానమీ బాగుంది? ఎవరు బాగా వికెట్లు తీస్తున్నారు? వీటన్నిటి గురించి క్లియర్ కట్గా ఇప్పటివరకు ఓవరాల్ మ్యాచెస్ అన్నింటిలో వీళ్ళు ఎలా ఆడారు, వాళ్ళు ఓవరాల్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్న దాని గురించి క్లియర్ కట్గా సింపుల్గా చెప్పబోతున్నాను. వీడియో కొంచెం పెద్దగా అనిపించినా కూడా పూర్తిగా చూస్తే మాత్రం వర్త్ అనిపిస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీన్ వైల్ మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఆర్సీబీ అని ఇప్పుడే కామెంట్ బాక్స్లో నింపేయండి. అండ్ చూద్దాం మరి గుజరాత్ టైటాన్స్కి సంబంధించి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎంత కాంపిటీషన్ ఇస్తారనేది చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ ఛానల్ అండ్ నేను మీ పవన్ కృష్ణ. సో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ అనమాట నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. అండ్ మీ అందరు తెలిసిందే ఇది బ్యాట్స్మెన్కి వాళ్ళ అడ్డ, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కొట్టుకోవచ్చు, వాళ్ళకి నచ్చినట్టు కొట్టుకోవచ్చు, ఎలా పడితే అలా కొట్టవచ్చు, చితక్ కొట్టవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో ఒకసారి చూసుకుంటే కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎస్, మొత్తానికి అయితే 7:30 PM మ్యాచ్ ఉంటుంది. అండ్ 38 degrees సెంటిగ్రేడ్ నుంచి 40 degrees సెంటిగ్రేడ్ అక్కడ నుంచి నైట్ దగ్గరకు వచ్చేసరికి 34 నుంచి 35 degrees సెంటిగ్రేడ్కి పడిపోతుంది అనమాట. సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అనేది 195 అనమాట. మినిమం యావరేజ్ స్కోర్ అక్కడ 195 వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి, అంటే ఒక మంచి రన్స్ అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇంకొక 200 మ్యాచ్ మనం విట్నెస్ చేయబోతున్నాం అనమాట, రాసి పెట్టుకోండి. అండ్ పిచ్ స్వభావం చూసుకుంటే ఆబ్వియస్లీ మంచి బౌన్సింగ్ ట్రాక్ కాబట్టి బ్యాటింగ్కి మంచిగా దొరికే అవకాశం కూడా ఉంటుంది. అండ్ పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కొత్త బంతికి పేసర్లు మంచి బౌన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బ్లాక్ సాయిల్ పిచ్ అనమాట. అయినా స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించే అవకాశం అయితే లేదు. అండ్ టెంపరేచర్ గురించి ఇందాక చెప్పాం కదా, వర్షం పడే అవకాశం అయితే 0 నుంచి 5% మాత్రమే ఉంది. ఏమో మరి చూద్దాం, మరి ఏమన్నా కొంచెం వర్షం అటు ఇటు వచ్చే అవకాశం ఉందా? వచ్చినా కూడా అలా తొలకరి జల్లు అలా వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా 40 overs మ్యాచ్ అనేది జరిగే అవకాశం ఉంది. టాస్ ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే ఇక్కడ చేజింగ్కే ఎక్కువ వాల్యూ ఉందన్నమాట. సో ఒకసారి చూసుకుంటే బౌలింగ్ ఫస్ట్ తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే టాస్ అడ్వాంటేజ్ తీసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. చేజ్ చేసిన జట్టు 60% మ్యాచెస్ గెలిచే అవకాశం ఉంది. అండ్ ఇంకొక పక్క లైక్ బౌలింగ్ ఎంచుకోవడం ఇక్కడ చాలా బెటర్ అని చెప్పంటున్నారు టాస్ గెలిచిన తర్వాత. అండ్ రాత్రిపూట పడే డ్యూ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో కొంచెం తేమ వల్ల బంతి కాస్త స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్పిన్నర్లకి బంతి మీద అంతగా దొరకదు. సో ఎవరైతే లైక్ చేజింగ్కి ఇష్టపడతారో, ఫస్ట్ బౌలింగ్ వేస్తారో, సెకండ్ బ్యాటింగ్ వేసే వాళ్ళకి చాలా ఈజీ అవ్వబోతుంది. ఎందుకంటే సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి బౌలింగ్ వేసేటప్పుడు కాస్త ఇబ్బంది అనేది తప్పదనమాట. అండ్ స్ట్రాటజిక్ ఇన్సైట్ ఒకసారి తీసుకుంటే ఇక్కడ 200 runs లోపు స్కోర్ను డిఫెండ్ చేయడం చాలా కష్టం కాబట్టి మంచు ప్రభావం వల్ల టీం ఎలా అయినా సరే టీమ్ డేవిడ్ లాంటి పవర్ హిట్టర్లకు ఈ పిచ్ ఇంకా అనుకూలంగా మారుతుందన్నమాట. సో అది సంగతి. సో 200 స్కోర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకసారి ఫామ్ ఇంకా పాయింట్ల పట్టిక ఒకసారి చూసుకుందాం, అసలు ఎలా ఉన్నారు వీళ్ళ సంగతి ఏంటి, ఎవరు పై చేయి ఉందంటే ఒకసారి మూమెంట్ అండ్ టైం లైన్ తీసుకున్నా కూడా మొత్తానికైతే ఆర్సీబీ మంచి ఓప్ మీద ఉంది. మొత్తానికైతే గుజరాత్ టైటన్స్ 5th పొజిషన్లో ఉంది అండ్ ఆర్సీబీ 2nd పొజిషన్లో ఉంది. ఇద్దరికీ కూడా 8 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఇద్దరికి చూసుకుంటే మాత్రం పాయింట్ల పరంగా చూసుకుంటే జీటీకి వచ్చేసి 8 పాయింట్లు ఉంది అండ్ ఆర్సీబీకి వచ్చేసి 12 పాయింట్లు ఉందన్నమాట. నెట్ రన్ రేట్ తీసుకుంటే కూడా లైక్ జీటీకి -0.475 మాత్రమే ఉంది గుజరాత్ టైటన్స్కి. బట్ ఆర్సీబీకి +1.919 ఆల్మోస్ట్ 200 వీళ్ళు ఉన్నారు. చాలా హెల్తీగా చాలా డేంజరస్గా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు బ్యాటింగ్లో డామినేట్ చేయబోతున్నారు అనేది. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటికీ 7 మ్యాచ్లు జరిగాయి. అందులో గుజరాత్ 3 సార్లు గెలిస్తే ఆర్సీబీ 4 సార్లు గెలిచింది. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ హెడ్ టు హెడ్ ఓవరాల్గా హిస్టరీ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. కొంచెం ఎడ్జ్ అనేది ఆర్సీబీకి ఉందన్నమాట. అండ్ ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే గుజరాత్ టైటన్స్ చూసుకుందాం. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కాగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ కృష్ణ అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ గుజరాత్ టైటన్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద మొత్తానికి అయితే సాయి కిషోర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకసారి నెక్స్ట్ మనం రాయల్ ఛాలెంజర్స్ చూసుకుంటే మాత్రం జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అండ్ రజత్ పడిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ హేజల్వుడ్ అండ్ సుయాష్ శర్మ ఉన్నారనమాట. అండ్ ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ ట్యాగ్ కింద రసిక్ సలాం లేదా వెంకటేష్ అయ్యర్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి టాక్టికల్ రాడార్ చూసుకుంటే బలాలు వర్సెస్ బలహీనతలు ఎలా ఉన్నాయని చూద్దాం.
మొత్తానికి అయితే బ్యాటింగ్ పవర్ చూసుకుంటే ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్లో అర్థమైపోతుంది అనుకుంటాను. రెడ్ కలర్ వచ్చేసి ఆర్సీబీ, బ్లూ కలర్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ అనమాట. సో బ్యాటింగ్ పవర్లో వీళ్ళే డామినేట్ చేస్తున్నారు ఆర్సీబీ, బౌలింగ్ క్వాలిటీలో కూడా ఆర్సీబీ క్వాలిటీ డామినేట్ చేస్తుంది, అండ్ కన్సిస్టెన్సీలో కూడా ఆర్సీబీనే డామినేట్ చేస్తుంది. బట్ మ్యాచ్ ఫినిషింగ్లో మాత్రం కాస్త గుజరాత్ టైటన్స్ ముందుందనమాట. ఎందుకనే చూద్దాం. ఒకసారి బ్యాటింగ్ పవర్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ మోడరేట్గా ఉందన్నమాట, బట్ ఆర్సీబీ మాత్రం చాలా డేంజరస్గా ఉంది. పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉంది. బౌలింగ్ క్వాలిటీ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్గా ఉంది, వికెట్ టేకర్స్ అనమాట. ఆర్సీబీ కూడా స్ట్రాంగ్గానే ఉంది, బట్ వీళ్ళు వచ్చేసి మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నారు. రెండు ఇంపార్టెంటే, టైమ్లీ వికెట్లు తీయడం ఇంపార్టెంటే, అండ్ కరెక్ట్ ఎకానమీతో బౌలింగ్ వేయడం ఇంపార్టెంటే. కానీ వికెట్లు తీయడంతో పాటు ఎకానమీని కూడా కంట్రోల్ చేయాలి. సో ఒక్కొక్కసారి ఇది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనమాట. వికెట్లు తీసిన తర్వాత కూడా ఎకానమీ కనుక ఎక్కువగా ఇచ్చారనుకోండి, అప్పుడు నో యూజ్ అనమాట, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ఇరగొడతారు. కన్సిస్టెన్సీ చూసుకుంటే మాత్రం గుజరాత్ టైటన్స్ కాస్త లైక్ మిడిల్ ఆర్డర్లో ఇష్యూస్ వల్ల అన్స్టేబుల్గా ఉంది. బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచి మేము ఏంటో చూపించడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఉన్నారనమాట. మ్యాచ్ ఫినిషింగ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. టెవాటియా ఇంకా రషీద్ ఇద్దరు కూడా మంచి యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ ఆర్సీబీ వచ్చేసి వెరీ హై పొజిషన్లో ఉంది. డేవిడ్ అండ్ షెపర్డ్ ఇద్దరు కూడా మేము కూడా రెడీగా ఉన్నాం, సై అంటే సై అన్నట్టుగా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట. అండ్ బ్యాటింగ్ పవర్ హౌస్ ఒకసారి చూసుకుంటే ఒకసారి ఓవరాల్గా స్ట్రైక్ రేట్ పరంగా వీళ్ళు ఎలా ఉన్నారనేది చూద్దాం. లైక్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్లో ఎవరు డామినేట్ చేస్తున్నారో చూద్దాం. గుజరాత్ టైటన్స్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ ఓవరాల్ మ్యాచెస్ తీసుకుంటే 135.2 ఉందన్నమాట. బట్ కమింగ్ టు ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 162.0 ఉంది. సో మనకి గ్రాఫ్తోనే అర్థమైపోతుంది పవర్ ప్లేలో ఎవరు డామినేట్ చేయబోతున్నారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెత్ ఓవర్ కూడా చూసుకుంటే మాత్రం 185తోని గుజరాత్ టైటన్స్ ఉంటే డెత్ ఓవర్లో 205.5తోని హైలీ డేంజరస్ వైల్డ్ ఫైర్ అన్నట్టుగా మనకి ఇక్కడ వీళ్ళు మన ఆర్సీబీ ఉన్నారనమాట. సో ఒకరు ఫైర్ అయితే ఇంకొకరు వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ పరిస్థితి. అండ్ ఒకసారి బ్యాటింగ్ స్టైల్ చూసుకుంటే మాత్రం గుజరాత్ టైటన్స్ మంచి యాంకర్ హెవీగా ఉంది, టెక్నికల్గా ఆడుతున్నారు. ఆర్సీబీ వచ్చేసి టాప్ ఆర్డర్ అగ్రెషన్ ఉంది అండ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అండ్ గుజరాత్ టైటన్స్ సంబంధించి ఓవరాల్ యావరేజ్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ వచ్చేసి 33.4 ఉంది, ఆర్సీబీది 29.8 ఉందన్నమాట. సో ఇది వీళ్ళ బ్యాటింగ్ టైప్ ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే గుజరాత్ టైటన్స్ అరౌండ్ 142.5 ఉంది, బట్ ఆర్సీబీ చూసుకుంటే అరౌండ్ 154.8 ఉంది. సో ఎలా తీసుకున్నా కూడా ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఆర్సీబీతో ఇక్కడ పై చేయందనమాట. అండ్ 200+ స్కోర్లు ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ చేశారు 2026 టోర్నమెంట్లో అంటే గుజరాత్ టైటన్స్ 3 సార్లు చేశారు, ఆర్సీబీ 5 సార్లు చేశారు. సో 3 సార్లు చేశారు కాబట్టి 3 అనుకోవద్దు, నిజంగా చెప్పంటే 2 సార్లకు పైగా చేశారు. గుజరాత్ టైటన్స్ కూడా దీనికి అలవాటు పడ్డారు. సో 200+ స్కోర్ వచ్చినా కూడా గుజరాత్ టైటన్స్ దానికి తగ్గట్టుగా ఆడడానికి రెడీగానే ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ టాప్ బ్యాట్స్మెన్ ఒకసారి ముఖాముఖి చూసుకుందాం, ఒకసారి కంపారిజన్ చేయడానికి ట్రై చేద్దాం. శుభ్మన్ గిల్ 330 రన్స్ చేశాడు, 148.65 స్ట్రైక్ రేట్, 34 కొట్టాడు అండ్ 14 సిక్స్లు కొట్టాడు అనమాట. ప్రాపర్ కెప్టెన్ అండ్ స్థిరమైన ఓపెనర్ అని చెప్పి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ కంపారిజన్ చేసుకుంటే విరాట్ కోహ్లీ 351 రన్ చేశాడు. స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా కూడా శుభ్మన్ గిల్ కన్నా ఎక్కువ ఉంది, 162.50 ఉంది. 37 4లు కొట్టాడు, 14 సిక్సర్లు కొట్టాడు. అండ్ టీమ్కి సంబంధించిన టాప్ స్కోరర్ 9000 ఐపీఎల్ రన్స్ కంప్లీట్ చేశాడు. కాబట్టి విరాట్ కోహ్లీ ఈజ్ ద యాక్చువల్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు అండ్ ప్రాపర్ హీరో రోల్ ప్లే చేస్తున్నాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ చూసుకుంటే 322 రన్ చేశాడు, 163.45 స్ట్రైక్ రేట్ ఉంది, 32 4లు కొట్టాడు, 17 సిక్స్లు కొట్టాడు. ఏప్రిల్ 24న ఆర్సీబీ పైన 58 బాల్స్లో 100 రన్స్ చేశాడు. కాబట్టి సాయి సుదర్శన్ మీద కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన టైం అనమాట ఆర్సీబీకి. అండ్ రజత్ పాటిదార్ ఇక్కడ చూసుకుంటే కంపారిజన్గా 238 రన్స్ చేశాడు, 210.61 స్ట్రైక్ రేట్. రన్స్ పరంగా తక్కువ ఉన్న స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది ఇక్కడ. 12 4లు కొట్టాడు, 23 సిక్సర్లు కొట్టాడు. సో రజత్ పాటిదార్ సిక్సర్లు మోగించబోతున్నాడు, ఎందుకంటే చెప్పాను కదా నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలిస్తుంది కాబట్టి తప్పకుండా బౌండరీలో మోతే. సో టీంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఇంకా సిక్సర్లు కొట్టిన వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మెన్ రజత్ పాటిదార్. ఆ తర్వాత జోస్ బట్లర్ తీసుకుంటే 270 రన్స్ చేశాడనమాట అండ్ 151.69 స్ట్రైక్ రేట్. పవర్ ప్లేలో వేగవంతమైన ఆరంభం ఉంచాడు, బాగుంది అతను కూడా. అండ్ ఫిల్ సాల్ట్ అండ్ టిమ్ డేవిడ్, ఇక్కడ ఫిల్ సాల్ట్ది కాస్త డౌట్గానే ఉంది, చూద్దాం మరి. సో మ్యాక్సిమం హీఈస్ రూల్డ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాచ్. కాకపోతే అతను ఇంతకుముందు అతని ఫామ్ ఎలా ఉందంటే 202 రన్ చేశాడు, 168.33 స్ట్రైక్ రేట్తోని.
టిమ్ డేవిడ్ చూసుకుంటే మాత్రం 183 రన్ చేశారు, 194.68 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అనమాట. సో పర్లేదు, వీళ్ళిద్దరిది కూడా బాగానే ఉంది. అండ్ టిమ్ డేవిడ్ కూడా మంచి రోల్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎలా తీసుకున్నా కూడా ఒక సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు డేంజరస్గా కనిపించినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ కూడా వాళ్ళ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇప్పటివరకు జరిగిన స్ట్రైక్ రేట్ ఎలా ఉన్నా కూడా ఆర్సీబీ అనగానే గుజరాత్ టైటన్స్ తప్పకుండా కాస్త ఎక్స్ట్రా పవర్తోని ముందుకు రావాలని చెప్పి చూస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా దెర్ ఈజ్ హై ఛాన్స్ ఇందులో ఎవరో ఒకరు మంచి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. సో మరి మీరే అనుకుంటున్నారు? ఇప్పుడే కామెంట్ చేయండి. శుభ్మన్ గిల్ సెంచరీ కొడతాడా, విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా, సాయి సుదర్శన్ మళ్ళీ సెంచరీ కొడతాడా, లేకపోతే రజత్ పటిదార్ సెంచరీ కొడతాడా, లేకపోతే జోస్ బట్లరా? మీ గెస్ట్కి ఇప్పుడే పదును పెట్టండి. చెప్పలేం, మీరు చెప్పిందే రియల్ కావచ్చు. అండ్ ఒకసారి బౌలింగ్ పరంగా చూసుకుంటే మాత్రం లైక్ కట్టడి వర్సెస్ వికెట్ల వేట. ఒకరేమో మంచి ఎకానమీ చేస్తే ఇంకోరేమో మంచి వికెట్లు తీస్తూ ఉన్నారు. ఒకసారి గుజరాత్ టైటన్స్ చూసుకుంటే మాత్రం వాళ్ళ ఎకానమీ రేట్ వచ్చేసి 9.85 ఉంది, కాస్త ఎక్కువగా ఉంది కంపారిటివ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటే వాళ్ళు 8.42 మాత్రమే ఉందన్నమాట. సో ఇది చాలా తక్కువ అనిపించినా కూడా, జస్ట్ 1.5% అనిపించినా కూడా ఓవరాల్గా తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇక్కడ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఆర్సీబీ డామినేట్ చేస్తుంది. టీమ్ ఎకానమీ రేట్ చూసుకుంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ యావరేజ్ తీసుకుంటే గుజరాత్ టైటన్స్ వచ్చేసి 28.4 ఉంది, ఆర్సీబీది జస్ట్ 22.1 మాత్రమే ఉందన్నమాట. అండ్ ఒకసారి గుజరాత్ టైటన్స్ బలం చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్తో డెత్ ఓవర్లో కంట్రోల్ చేయడానికి రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం ఉంది. అండ్ రబాడా 9 వికెట్లు, పేస్ దళానికి ఒక ప్రాపర్ నాయకుడి రోల్ ప్లే చేస్తున్నాడు, లీడర్ రోల్. అండ్ ఆర్సీబీ బౌలింగ్ బలం చూసుకుంటే మాత్రం భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో మంచి డామినేషన్ చూపిస్తాడనమాట. అండ్ సుయాష్ శర్మతో మిడిల్ ఓవర్లలో మంచి వైవిధ్యం చూపించడానికి రెడీగా ఉన్నారు. సో ఎలా తీసుకున్నా కూడా ఆర్సీబీ కూడా సై అంటే సై అనడానికి రెడీగా ఉంది. అండ్ బౌలింగ్ బ్రహ్మాస్త్రాలు చూద్దాం. టాప్ బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంది ఒకసారి. కగిసో రబాడా 13 వికెట్లు తీశాడు ఇప్పటికీ, యావరేజ్ 22.62, ఎకానమీ 9.48, బెస్ట్ వచ్చేసి 3 వికెట్స్ ఫర్ 25 రన్స్. అండ్ నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్ 12 వికెట్స్ తీశాడు ఇప్పటి వరకు, యావరేజ్ 22.42, ఎకానమీ 10.34 ఉన్నాయి, బెస్ట్ వచ్చేసి 4 వికెట్స్ ఫర్ 28 రన్స్. మొహమ్మద్ సిరాజ్ 8 వికెట్లు తీశాడు, యావరేజ్ వచ్చేసి 28.75, ఎకానమీ 7.93, పర్లేదు, బెస్ట్ వచ్చేసి 2 ఫర్ 23 రన్స్. రషీద్ ఖాన్ ఆఫ్ కోర్స్ ద వన్ అండ్ ఓన్లీ మంచి స్పిన్నర్, 8 వికెట్లు తీశాడు, యావరేజ్ వచ్చేసి 26.50, ఎకానమీ 8.7 అండ్ బెస్ట్ వచ్చేసి 3 ఫర్ 17 రన్స్ మాత్రమే. సో వీళ్ళ బౌలింగ్ బలం ఇలా ఉంది. సో మరి ఈ నలుగురిలో ఎవరు ఎక్కువ వికెట్లు తీయబోతున్నారు కామెంట్ చేసేయండి. అండ్ వీళ్ళకి కాంపిటీషన్గా ఆర్సీబీలో ఎలా ఉందో చూద్దాం. భువనేశ్వర్ కుమార్ రబాడాకి పోటీగా 14 వికెట్లు తీశాడు, యావరేజ్ 16.85, ఎకానమీ 7.61, బెస్ట్ 3 ఫర్ 5 రన్స్ ఓన్లీ. పర్పుల్ క్యాప్ రేస్లో ముందున్నాడు. సో కగిసో రబాడా కన్నా కూడా భువనేశ్వర్ కుమార్ టాప్లో ఉన్నాడు కంపారిటివ్లీ. అండ్ ప్రసిద్ధ్ కృష్ణకు పోటీగా కృణాల్ పాండ్యా ఉన్నాడు, తెలిసిందే కదా, ఇసిరి ఇక సరే మీరే కదా ఫిల్ చేసుకోండి. 9 వికెట్లు తీశాడు, యావరేజ్ 26.55 అనమాట, ఎకానమీ 8.85 మాత్రమే ఉంది. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కాంపిటీషన్ చూసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది. అండ్ మొహమ్మద్ సిరాజ్ 8 వికెట్లకి తీశాడు కదా. అండ్ జోస్ హేజల్వుడ్ కాంపిటీషన్ తీసుకుంటే మాత్రం 8 వికెట్లు, యావరేజ్ 19.25, ఎకానమీ చూసుకుంటే 7.89 మాత్రమే ఉంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సుయాష్ శర్మ 6 వికెట్లు తీశాడు, యావరేజ్ 34 ఉంది, అండ్ ఎకానమీ 7.84 మాత్రమే ఉందన్నమాట. సో ఇక్కడ ఎవరిది తీసుకున్నా కూడా ఎకానమీ బిలో 8 మాత్రమే ఉంది. బట్ ఇక్కడ గుజరాత్ టైటన్స్ తీసుకుంటే మాత్రం ఎకానమీ లైక్ 10.34 దగ్గర నుంచి మొదలవుతుంది. కాబట్టి కాస్త బౌలింగ్లో గుజరాత్ టైటన్స్ వెనుకబడ్డారు అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. అండ్ ఒకసారి మ్యాచ్ ఫలితాలు ఎలా ఉండబోతుంది, ఎవరెవరు ఎంత స్కోర్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఒకసారి పార్ట్ 1లో ఆర్సీబీ ఒకవేళ 210 రన్స్ ప్లస్ రన్స్ చేస్తే మాత్రం ఆర్సీబీ ఓపెనింగ్ చెలరేగా ఆడితే 210 రన్స్ ఈజీగా దాటిపోతుంది. ఒకవేళ దాటితే కనుక వారి బెస్ట్ బౌలింగ్ ఎకానమీతో ఈ స్కోర్ని ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆర్సీబీ ఇక్కడ డామినేట్ చేస్తుంది. ఒకవేళ పార్ట్ 2లో లైక్ డ్యూ ఫ్యాక్టర్ వల్ల జీటీ చేజింగ్కి వస్తే, జీటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే, ఈ డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఆర్సీబీ స్పిన్నర్లు సుయాష్, కృణాల్ ప్రభావం కాస్త కోల్పోతారు. కాబట్టి ఇక్కడ మాత్రం గుజరాత్ టైటన్స్కి కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. రాహుల్ టెవాటియా లాంటి ఫినిషర్లు ఇక్కడ వాళ్ళకి ఒక పెద్ద లైక్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ పార్ట్ 3లో లో స్కోరింగ్ మ్యాచ్, లెస్ దాన్ లైక్ అరౌండ్ 170 లేకపోతే మోర్ దాన్ 170 స్కోర్ మాత్రమే జరిగింది అనుకోండి. పిచ్ బౌలర్లకి అనుకూలిస్తే మాత్రం భువనేశ్వర్ అండ్ హేజల్వుడ్ల ఖచ్చితత్వంతో ఆర్సీబీ ఇక్కడ ఫేవరెట్ అవుతుంది.
అండ్ ఫోర్త్ ప్లానింగ్లో హై స్కోరింగ్ మ్యాచ్ 200+ రన్స్ చేస్తే మాత్రం ఇది బ్యాటింగ్ పిచ్ పై కాబట్టి ఆర్సీబీ 154.8 స్ట్రైక్ రేట్తోని వారికి కాస్త ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్సీబీ ఫేవరెట్ అవుతుంది. సో ఎలా తీసుకున్నా కూడా 4 ప్లానింగ్స్లో అండ్ 4 ఛాన్సెస్లో 3 టైమ్ ఆర్సీబీ మాత్రమే ఇక్కడ ఫేవరెట్గా కనిపిస్తుంది. ఒక్కసారి మాత్రమే గుజరాత్ టైటాన్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది అనమాట. సో మరి వాట్ డూ యూ థింక్? ఇదంతా చూసాక ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఇప్పుడే మరి కామెంట్ చేసండి, ఆర్సీబీయా జీటీయా. అండ్ ఫైనల్ వర్డిక్ట్ కూడా ఒకసారి చూద్దాం. డేటా ఏం చెప్తుంది? ప్రిడిక్షన్ మీటర్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్కి 41.5% మాత్రమే గెలిచే అవకాశం ఉంది. ఆర్సీబీకి చూసుకుంటే మాత్రం 58.5% గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. గెలుపు అవకాశాలు ఓవరాల్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా పరంగా చూసుకుంటే మాత్రం ఆర్సీబీకే గెలిచే అవకాశం ఉంది. ఒకసారి మొమెంటం సర్చ్ చూసుకుందాం. గత 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల విజయాలతోని లీగ్లోనే బెస్ట్ ఫామ్లో ఆర్సీబీ ఉందన్నమాట. వీళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు, అటాకింగ్ ఛాంపియన్స్ అని చెప్పి అందుకే అంటున్నారు. అండ్ టాప్ ఆర్డర్ ఫైర్ పవర్ చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఇంకా రజత్ పటిదార్ లీగ్లోనే బెస్ట్ స్ట్రైక్ రేట్ వీళ్ళ సొంతం. వీళ్ళ బ్యాటింగ్ను ఆపడం అహ్మదాబాద్ పిచ్ మీద చాలా కష్టంగా ఉండబోతుంది. బౌలర్లకి ఇది ఒక టెస్ట్ అనమాట. అండ్ బౌలింగ్ డిసిప్లిన్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. అండ్ హేజల్వుడ్లతో కూడిన ఆర్సీబీ బౌలింగ్ దళం జీటీ మిడిల్ ఆర్డర్ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంది. సో అది కూడా ఒక ఇష్యూ ఉంది. అండ్ గుజరాత్ టైటాన్స్ యాంకర్ స్ట్రగుల్ చూసుకుంటే మాత్రం గిల్ ఇంకా సుదర్శన్ రన్స్ సాధిస్తున్నప్పటికీ గుజరాత్ టైటాన్స్ టీమ్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది కంపారిటివ్లీ ఆర్సీబీ. కాబట్టి భారీ టార్గెట్లు ఛేదించడంలో మాత్రం వారికి సవాలుగా మారుతుంది. సో దిస్ ఈస్ క్లియర్. ఒకవేళ కనుక ఆర్సీబీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 210 రన్స్ కన్నా ఎక్కువ చేస్తే మాత్రం 210+ రన్స్ 220 కానివ్వండి 230 కానివ్వండి గెస్ కొట్టండి. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేస్తుంది అనేది. సో మోర్ దెన్ 210 రన్స్ చేసిందంటే మాత్రం గుజరాత్ టైటాన్స్కి గెలవడం ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం, ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే, ఇదే ఎకానమీ, ఇదే స్ట్రైక్ రేట్ కంటిన్యూ చేస్తే మాత్రం నెక్స్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పి అనుకోవాలన్నమాట. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళని లెస్ దాన్ 190 రన్స్కి కనుక కట్టడి చేస్తే మాత్రమే గుజరాత్ టైటాన్స్కి గెలిచే అవకాశం ఉంది. అండ్ ఓవరాల్గా ఒకవేళ గుజరాత్ టైటాన్స్ ఒకవేళ వాళ్ళు చేజింగ్కి దిగినా లేకపోతే ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళు కూడా 230, 240 స్కోర్ చేస్తే తప్పితే వీళ్ళని ఆపడం అసాధ్యం. సో అది కూడా అక్కడ గుర్తుంచుకోవాలన్నమాట. సో అదనమాట సంగతి. అండ్ ముఖ్యంగా ఏంటంటే రాత్రి పడే డ్యూ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో తేమ వల్ల ఇంకా టాస్ అనేది ఈ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి టాస్కి తగ్గట్టు, పిచ్కి తగ్గట్టు అండ్ డ్యూ ఫ్యాక్టర్కి తగ్గట్టు ఎవరైతే సరైన నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఇక్కడ కాస్త ఎడ్జ్ అనేది పెరిగే అవకాశం ఉంది. కానీ ఎలా తీసుకున్నా కూడా ఆర్సీబీ మాత్రం చాలా డేంజరస్గా కనిపిస్తుంది. వీలైనంత వరకు ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. బట్ మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎవరు మంచి స్కోర్ చేయబోతున్నారు? ఎవరు మంచి వికెట్లు తీయబోతున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ మధ్య హైప్ కూడా చేస్తే చాలా మంచిది. అండ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కామెంట్స్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.